హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ విలేజ్ బ్లాగ్ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మే నెల కదా ఫ్రెండ్స్. ఈ మే నెలలో ఈ సమ్మర్లోనే ఎక్కువగా తాటి ముంజలు అనేవి దొరుకుతుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా మా పల్లెటూరులోనే దొరుకుతుంటవి. సిటీస్లో అయితే దొరకవు ఫ్రెండ్స్. మీరైతే కొనుక్కుని తింటారో, మాకైతే పల్లెటూరులోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. మేమైతే కోసుకుని తింటాం. కాబట్టి ఆ తాటి ముంజలు అనేవి ఎలా కోస్తారో ఏంటన్నా మీకు కోసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నన్ను ఫుల్గా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకెందుకు లేటు, వెళ్దాం అయితే పదండి. మనం కొంచెం ఎదరికైతే వచ్చాం ఫ్రెండ్స్. అలాగే ఈ చెట్టు చూసారు కదా, అంటే చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇంకా ఎదరికెళ్తే ఇంకా మంచి తాటి ముంజలు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మనం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కడ వరకు. నేనైతే చెట్టు దగ్గరికి వచ్చానండి. మరి ఈ చెట్టు కాయలు అయితే చాలా పొరుగు తగిన కాయలు, చాలా బాగున్నాయి. అలాగే చెట్టు చూసాం కదా, చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ కోయడానికి. రండి నాతో పాటు. ఇలాంటి తాటి ముంజలు కోసేటప్పుడు ఏంటంటే పొద్దునైనా కత్తి అయితే ఉండాలన్నమాట ఒకటి మన దగ్గర. మొండి కత్తి లాంటిది అయితే మనకు పనవదు. మేమైతే ప్రత్యేకంగా చేయించుకుంటాం ఫ్రెండ్స్ ఈ కత్తులు అయితేనే. ఇదే ఫ్రెండ్స్ చెట్టు అయితే. మరి ఈ చెట్టు ఎక్కబోతున్నాను నేను. మరి ఎక్కుతాను ఫ్రెండ్స్ చెట్టు అయితే. మేము మోకైతే ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. పొలతాళ్ళు అయితే మీరైతే చాలా మంది కుదేసుకుంటారు. మేమైతే కుదేసుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. మరి చెట్టు అయితే ఎక్కబోతున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చెట్టు మీదకి వచ్చాను అనమాట. అంటే ఇందాక ఎక్కాను కదా, ఇప్పుడైతే చెట్టు పైకి వచ్చాను ఫ్రెండ్స్. అంటే కింద నుంచి అయితే మీరు చూడలేరు కాబట్టి నేను పైనుంచి చూపిద్దాం అనేసి తీసుకొచ్చాను ఫోను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను చెట్టు మీద ఉన్నాను అనమాట. మౌలో ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు చెట్టు పై నుంచి మీరు కింద నుంచి అందరూ చూస్తారు ఫ్రెండ్స్. వ్యూ అనేది మీరు ఒకసారి చెట్టు పై నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మీరు కూడా అనుభవంతో చూడడం అనేది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే చెట్టు పైన ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. పంట చేలు కానీ ఇవన్నీ చెరువులు ఇవన్నీ చాలా ఫ్రెండ్స్. పంట చేలు అయితే ఆవులు గేదెలు మేత కూడా వేస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం వచ్చిన పని ముంజికాయలు కోయడం కాబట్టి నాకైతే కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ముంజికాయలు అయితే కోద్దాం. మీకైతే పొరుగు తగిన కాయలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఇవైతే బ్లాక్ కాయలు అనమాట. అంటే ఇందులో కూడా వైట్ కలర్ సాల్ట్ కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. వాటికంటే ఇవి బ్లాక్ కాయలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా చాలా అయితే చాలా గెలలు ఉన్నాయన్నమాట. నేనైతే కొట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి. వ్యూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా చక్కగా అందంగా బాగుంది కదా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కడ వరకు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ముంజికాయలను కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎలా కొడుతుందని ఏంటనేది మీరు కంపల్సరీ చూడాలి. ఈ ముంజలు అనేవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి
కింద కాలువ అనేది ఉంది ఫ్రెండ్స్, కాలువ పడిపోయింది అనమాట. మరి అలాగే ఇంకా చాలా గెల్ల అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చూపించడానికి నేను కొట్టడానికి అయితే నాకు వీలుగా లేదు కాబట్టి నేనైతే ఒక గెల నరికి చూపించాను కానీ ఇలాగే నరకాలన్నమాట. అలాగైతే నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. కోసేటప్పుడు చెట్లు ఎక్కేటప్పుడు ఏంటంటే మనకి గరిగలు ఏమైనా ఉన్నాయి కదా, ఇవైతే కోసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నాకైతే కోసుకున్నాయి. దానికి ఇక్కడ వేరు కూడా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ పొట్టు రత్నం వచ్చేటప్పుడు ఈ గరికమ్మలు కోసుకున్నప్పుడు పొట్టు అనేది ఇక్కడ రాస్తే రత్నం అనేది కట్టడిపోతుంది అనమాట. అలాగే దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు యూజ్ఫుల్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. అలాగే కాబట్టి నేనైతే కింద దిగుతాను, మిగతాదంతా మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుకెళ్ళి తింటూ. ఓకే అయితే మరి నేనైతే చెట్టు ఎక్కినా ఫ్రెండ్స్, కాయలు కుట్టినా కదా, మళ్ళీ చెట్టు అయితే దిగినాను అనమాట. అలాగే నేను కొట్టిన కాయలు అయితే కాళ్ళ పని, అలాగే చెట్టు మొదలు గెల అయితే పడింది ఫ్రెండ్స్, చూసారు కదా. మరి ఈ కాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వైట్ కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సాల్ట్ కాయలు అవి అంత టేస్ట్ అయితే ఉంటాయి కానీ మరి అంత ఎక్కువ అయితే ఉండదు. ఈ కాయలు అయితే మన పరుగు వేగినాయని ఎలా తెలుస్తుంది అంటే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వైట్ పార అనేది ఉంది కదా, ఈ వైట్ పార అనేది దీనివల్ల కాయ మనకి పరుగు తగిందని తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా లేతగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ వచ్చేసి వెయిట్ వచ్చేసి ఒక 10 kgs వరకు ఉంది ఫ్రెండ్స్. చాలా గుంజు ఎక్కువగా ఉంటుంది, బరువుగా ఉంది కాయలు అనేది. అలాగే కాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కాళ్ళ కాయలు కూడా తీసేద్దాం. అంటే ముందు వాటర్ లేదు ఫ్రెండ్స్ ఇందులో, ఎందుకంటే మరి నిన్న వర్షం వచ్చింది కదా, దానివల్ల ఎక్కువ వాటర్ ఉంది ఫ్రెండ్స్. అంతే, దాదాపు కాళ్ళు అయితే మిగిలిపోయినాయి. అంతా బాడి గెల్లకైతే మంచిగా ఉన్నది అనమాట. గెల్ల అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇడిపోయిన కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు ఈ గెలయే 2-3 కాయల వరకు ఇడిపోయి ఉన్నాయి. ఇవి కూడా కడుగుదాం. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనైతే ఇక్కడైతే తినడానికి బాగోలేదు ఫ్రెండ్స్, అంతగా మంచిగా ప్లేస్. మనం దెబ్బకాయలు అయితే తిన్నాం అనమాట. చాలా బాగుంటుంది కూర్చోడం కూడా, అక్కడ చల్లగాలి వేస్తుంది. రండి అయితే నాతో పాటు. ఓకేనా. చుట్టూ చూసారు కదా ఫ్రెండ్స్, చక్కటి మంచి పొలాలు అనమాట. చాలా బాగుంటది. మా పల్లెటూరులో అయితే చాలా ఆనందంగా ఆహ్లాదంగా చాలా బాగుంటది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పల్లెటూరులో అయితే ఉంటాయి, సిటీస్ లో చాలా మంది బతుకుతారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారైనా రండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మాకులాగా. మా చిన్నప్పుడు ఇంకా బాగుండేది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా తగ్గాం. ఇక్కడైతే ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడైతే కొట్టుకు తిందాం అనమాట. మరి ఈ గెల్లో కాయలు అయితే కొడతాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఈ వైట్ పౌర్ అనేది ఉంటే ఇది మనకి పొరుగు తగిన కాయ అని తెలుస్తుంది. లేకపోతే ముదిరిపోయినట్టు అనమాట, బ్లాక్ గా ఉంటది ఇక్కడ. అలా అయితే ముదిరిపోయినట్లు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తేడా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నది కాయ, లేతపూర అనమాట. అలాగే దీని టేస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇందులో చాలా వాటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చిన్నపిల్లలు తాగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా.
చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. కాయ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, మీ సిటీస్లో దొరుకుతాయి. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి కాయలు తినాలని అనిపిస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్లో మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను కంపల్సరీ మీకు తెచ్చిస్తాను. ఒకవేళ మీకు కుదరపు నా దగ్గరికి రండి ఫ్రెండ్స్, నేనైనా కోసిస్తాను మీకు కంపల్సరీ. అలాగే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో, మళ్ళా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, నన్ను బాగా సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందైతే ఉంటాను ఫ్రెండ్స్. మరి అలాగే ఇంక నేనైతే సెలవు తీసుకుంటున్నాను మరి. ఓకే బాయ్.